ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దత్తత ఆలయమైన కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో అనంతలక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు 5 రోజుల పాటు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగాయి. మహోత్సవాల తొలి రోజు స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉత్సవాల అనంతరం 6వ రోజు అన్నవరం దేవస్థానం నుండి తీసుకువచ్చిన అన్నప్రసాదాన్ని సుమారు 2000 మంది భక్తులకు వితరణ చేశారు. అన్నవరం దేవస్థానం వేద పండితులు, ఆలయ అర్చకులు పొన్నూరు సత్యనారాయణ ఆచార్యుల ఆధ్వర్యంలో 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు, వేద ఆశీర్వచనాలు, హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మూది నారాయణ స్వామి, బొదిరెడ్డి గోపి మాట్లాడుతూ వరుసగా 6వ ఏడాది అన్నప్రసాద ఏర్పాట్లు చేసిన అన్నవరం దేవస్థానం ఈవో సూర్యచక్రధర్రావు, చైర్మన్ ఐవి రోహిత్కు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఆలయ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని, ఆలయం వెనుక భాగంలో కళ్యాణ మండపం నిర్మాణానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు 6 సంవత్సరాల క్రితం స్వామివారి కలలో దర్శనమిచ్చి కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాద ఏర్పాట్లు చేయాలని సూచించినట్లు తెలిపారు. ఆ విషయాన్ని దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో అప్పటి నుండి ప్రతి ఏడాది కళ్యాణోత్సవాల అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన భక్తులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీ అనంతలక్ష్మి శ్రీ సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, మహిళా సేవకులు పాల్గొని సేవలందించారు. దేవాయ నమః. జై సత్యదేవ, జై జై సత్యదేవ. ఈరోజు మా ఏలేశ్వరం పట్టణంలో శ్రీ అనంతలక్ష్మి సమేత వీరవెంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి అన్నప్రసాద కార్యక్రమం జరిగిందండి. మరి ఈ అన్నప్రసాద కార్యక్రమం సుమారుగా 10 సంవత్సరాల నుంచి కూడా ఏలేశ్వరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి 2016 సంవత్సరంలోనే మరి ఆ రోజు మరి చైర్మన్ గారు, అలాగే అన్నవరం దేవస్థానం ఈవో గారు కూడా మరి సౌజన్యంతో ఇక్కడ ఏలేశ్వరంలో ఏర్పాటు చేయాలంటే ఒక అన్నప్రసాద కార్యక్రమాన్ని కళ్యాణానికి అని చెప్పి చెప్పడం, అలాగే ఆ రోజు ఎవరైతే ఉన్నారో శాసనసభ్యులు వారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు, మా అందరి అభిమాన నాయకురాలు వరపుల సత్యప్రభ గారు కూడా మన కళ్యాణ కార్యక్రమానికి 25వ తారీఖున ఇక్కడ పాల్గొనడం జరిగిందండి. ఈ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మా ఎమ్మెల్యే గారు కూడా సౌజన్యంతో ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ప్రతి సంవత్సరం చెప్పగానే సంతోషించి భక్తులందరికీ మీకు ఏం కావాలన్నా సరే నేను చేసి పెడతానండి, ఇక్కడ వస్తువులు కావాలన్నా ఇక్కడ ఏలేశ్వరంలో ఉన్నటువంటి అనంతలక్ష్మి సత్యనారాయణ స్వామివారికి ఉన్నటువంటి వెనకాల స్థలం అయితే ఉందో దానికి కావాల్సిన మండపం అనే కార్యక్రమాన్ని ఏవైతే ఉందో నేను కూడా చేయించి పెడతానని చెప్పి మరి ఎమ్మెల్యే గారు మాకు చెప్పడం జరిగిందండి. మేమందరం కూడా భక్తుల కోరిక మేరకు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కళ్యాణ మహోత్సవాలు చాలా ఆడంబరంగా సంతోషంగా జరుపుకోవడం జరిగింది. భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి ఈరోజు మరి స్వామివారిని దర్శించుకొని మరి ఎల్లప్పుడూ కూడా ఆ సత్యదేవుడి ఆశీస్సులతోటి ఈ ఏలేశ్వర గ్రామం పచ్చగా ఉండాలని చెప్పి, ప్రజలందరూ కూడా ఆయురారోగ్యేశ్వరాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుడి దయ వల్ల ఇలాగ ప్రతి ఏడు కూడా సంతోషంగా ఈ అన్నప్రసాద కార్యక్రమం ఏలేని ప్రజలకు అందాలని చెప్పి కోరుకుంటూ జై సత్యదేవ, జై జై సత్యదేవ. జై జై సత్యదేవ. నా పేరు నల్లమిల్లి కృష్ణబాబు అండి, సత్యదీక్ష ప్రసారకర్తని. ఈరోజు ఏలేశ్వరం దేవస్థానంలో అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో ఏలేశ్వరం సత్యనారాయణ స్వామి దత్తతాలయంలో అన్నదానం జరిగిందండి. కనుక భక్తులందరూ వచ్చి ప్రసాదం సేకరించారండి. ఇది ప్రసాదం రావడానికి కారణం ఏంటంటే, అప్పట్లో నేను పతి కళ్యాణం జరిపించి వెళ్ళిపోయేవాడినండి. స్వామివారు 1 గంటన్నర టైంకి నీ కళ్యాణానికి అన్నం పెట్టుకుంటావు, నా కళ్యాణానికి అన్నం పెట్టలేరని అడిగారండి. అప్పట్లో నేను దేవస్థానం అన్నవరం వెళ్ళి దేవస్థానం వాళ్ళు కదలడం జరిగిందండి. దాన్ని దేవస్థానం ఈఓ గారు, చైర్మన్ గారు దానికి జీవో అమలు చేసి ప్రతి సంవత్సరం ఇక్కడికి అన్నదానం వస్తుందండి. భక్తులు ఏలేశ్వర గ్రామం చుట్టుపక్కల భక్తులు కూడా చాలా సంతృప్తిగా ప్రసాదం సేకరిస్తున్నారండి. స్వామివారి అంత మహిమ ఉంది కనుకే అన్నవరం నుంచి అక్కడికి అన్నదానం వచ్చిందండి. ఇప్పుడు వచ్చి అన్నదానం ఎప్పుడు కిందకి రాలేదండి. స్వామివారి మహిమ గల దేవుడు కనుక అక్కడి నుంచి అన్నదానం వచ్చి భక్తులందరూ సేకరిస్తున్నారు. చాలా ఆనందంగా ఉందండి. స్వామి